స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 జిల్లా స్థాయి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, సోదర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ముప్పడి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గురుకుపల్లి శేషారావు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, వేదికపై ఉన్న జిల్లా స్థాయి అధికారులకు, వేదిక ముందున్న అవార్డు గ్రహీతలకు, మీడియా మిత్రులకు, ఆహుతులకు అందరికీ పేరు కోరిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి ఒక స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలి, అదేవిధంగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో 1996లో కూడా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పచ్చదనం, పరిశుభ్రం, క్లీన్ అండ్ గ్రీన్, అదేవిధంగా ఇంకుడు గుంతల ఏర్పాటు, ఇటువంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలని ఆ రోజు ఏర్పాటు చేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఒక విమర్శలకు పాల్పడి భవిష్యత్ దర్శనం చేయలేక వారిని విమర్శించడం జరిగేది. కానీ వాళ్ళ ప్రపంచం అంతా ఆ విషయాలపైన మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అదేవిధంగా మరొక వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముఖ్యంగా ప్లాస్టిక్ని తరిమి కొట్టాలనే సత్సంకల్పంతో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ కార్యక్రమాలు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఒక చిత్తశుద్ధితో మనం అమలు చేస్తా ఉన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగులుతా ఉంది. ఇప్పుడే మిత్రులు వెంకటేశ్వరరావు గారు కానీ, శేషారావు గారు కానీ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఫోటో సెషన్స్ మాదిరిగానే మిగిలిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న అధికారులకు కానీ, వేదిక ముందు ఉన్న అధికారులకు కానీ ఇటీవల నా అబ్జర్వేషన్ ఒకటి తెలియజేస్తూ ఉన్నా. మనం ప్రతి థర్డ్ సాటర్డే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ, గ్రామాల్లో ప్రతిజ్ఞలు నిర్వహించుకుంటూ, గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో నేను ఒక సచివాలయానికి సర్ప్రైజ్ విజిట్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే సచివాలయ ఉద్యోగులు వారు వాడుతున్న సిస్టమే అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితిని నేను అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ కూడా వారికి తెలియజేయడం జరిగింది. కనీసం మనం కూర్చునే టేబుల్, మన వర్కింగ్ టేబుల్, మనం వాడే సిస్టమ్ అనే మనం పరిశుభ్రంగా ఉంచలేనప్పుడు మనం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం అనేది కూడా మనందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు సమూలంగా పోవాలి అంటే ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధులపైన కానీ, అటు అధికారులపైన కానీ ఉందనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ పరిశుభ్రత అనేది ఇటు వ్యక్తిగత పరిశుభ్రత కానీ, ఇటు పరిసరాల పరిశుభ్రత కానీ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. భారతీయ సంస్కృతి, సనాతనమైన భారతీయ సంస్కృతి ఇది ఏనాడో నిర్వచించింది. మన ప్రతి విధానంలోని వ్యక్తిగత పరిశుభ్రతకి, పరిసరాల పరిశుభ్రతకి ఆనాటి పూర్వీకులు పెద్దపేట వేశారు. కానీ ఈరోజు దాన్ని మనం విస్మరించి
ఇవాళ మరలా ఆ విధానం కోసం మనం పాకులాడే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. దీనిలో సమూలంగా మార్పులు రావాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ కృషి చేయడం జరుగుతూ ఉంది. మరోపక్క పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా విశేషమైన కృషి చేస్తూ ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించాలి, పచ్చదనాన్ని పెంపొందింపజేయాలనే దిశగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గ్లోబల్ వార్మింగ్ పైన పెద్ద ఎత్తున ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ని ఒక ప్రధానమైన విషయంగా ఇవాళ భారతదేశం తీసుకొని ముందుకు పెడతా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా అనేక వేదికలపైన పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతి దేశం మాట్లాడుతూ ఉంది, కానీ ఇవాళ వరకు అమలు జరగని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్యాంప్స్ సదస్సులు నిర్వహించుకుంటా ఉన్నాం. 30వ రేపు నవంబర్లో బ్రెజిల్లో జరగబోతా ఉంది. కానీ మనం సాధించింది ఏంటంటే 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గించాలని ఆనాడు సంకల్పిస్తే ఇవాళ వరకు తగ్గించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వల్ల ఇవాళ ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నదనేది మనందరికీ తెలుసు. ఇవాళ క్యాన్సర్ పోతం విస్తరిస్తూ ఉంది, లైఫ్ స్టైల్ డిసీజెస్ విస్తరిస్తూ ఉన్నాయి. ఇవన్నిటి నుంచి మనం కాపాడబడాలి అంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పైన ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో మరి అవార్డు స్వీకరించడం, కానీ అదే వైపున ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ గోదావరి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి పూర్తిగా కలుషితమైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి ఎంత పవిత్రమైందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇవాళ 88 కోట్లతో ఆ కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతామనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అనేక పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏదైతే డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయో, కెనాల్స్ ఉన్నాయో, అఖండ గోదావరి ఉందో, ఈ గోదావరి వెంటనే పొల్యూట్ చేస్తున్న ప్రవర్తన కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సమూలంగా ఏదైతే గంగానదిని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి ఒక కార్యక్రమం ద్వారా గంగానదిలో ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించారో, అదేవిధంగా ఇవాళ గోదావరిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు, కానీ ఎక్కడా దీనికి సంబంధించి ఎటువంటి క్షేత్రస్థాయిలో దీనిపైన ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా అధికారుల ఇన్వాల్వ్మెంట్ కానీ లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో మేము ఏదైతే వీడ్ రిమూవల్ కోసం మా ప్రాంతంలో ఉన్న కెనాల్స్కి వెళ్ళినప్పుడు ఈ ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది. బెడ్స్, పరుపులు, మంచాలు ఇవన్నీ కూడా కాలువలో విశ్లేషించిన సంఘటనలు మేము గమనించాం. ఇవన్నింటినీ పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. ముఖ్యంగా ఇక్కడ ఏపీ పేపర్ మిల్స్ ఉంది, అదేవిధంగా అవతల పక్కన ఆంధ్ర షుగర్స్ ఉంది. మా ప్రాంతానికి సంబంధించిన తుల్యబాగ అది ఒకప్పుడు పవిత్రమైన నది, అది పూర్తిగా 1978 నుంచి కలుషితం అయిపోయిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కలుషితం అయిపోయాయి. ప్రధానంగా మన గోదావరి తీరంలో రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన కూడా పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో మనం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ పుష్కరాల సమయంలో ఆ 2 నెలల పాటు ఏదైతే పొల్యూషన్ వస్తూ ఉందో దాన్ని నిలుపుదల చేస్తూ ఉన్నాం. తర్వాత మరలా యథావిధిగా దాన్ని అలౌ చేస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన కూడా ప్రజాప్రతినిధులందరి ఇన్వాల్వ్మెంట్తో అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గోదావరిని రక్షించే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవి ప్రతి విషయంలోని మనం
చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇవాళ మానవాళి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అంటే ఒక ప్లాస్టిక్ పైన ఇంకొక దానిపైన దృష్టి సారించడం కాదు. ప్రతి విషయం పైన మనం దృష్టి సారించే దిశగా మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఇవాళ లైక్ మైండెడ్ పీపుల్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తిని మనం తీసుకొని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా, ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మానవాళి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా మనందరం ప్రయత్నమవ్వాలని ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ, మరొక మారు ఎవరైతే అవార్డు విన్నర్స్ ఉన్నారో అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు.